అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విహారయాత్రకు వెళ్ళి దుర్మార్గుల బారిన పడి ఉగ్రవాదుల బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరుడు మధుసూదన్ గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఆ రోజునే ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారు. ఇంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజే వారు ప్రకటించారు. 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి, దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని, ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి మాట చెప్పమని చెప్పి నన్ను, అదేవిధంగా అజయ్ గారు, మా టిట్కో చైర్మన్ గారు, మా ఇద్దరిని కూడా ఇక్కడ పంపడం జరిగింది. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాల్ని తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా ఆ విషాద ఛాయలు కనబడ్డాయి. ఇవాళ ఒకటే నేను మనవి చేసేది, నిజమైనటువంటి మానవతావాది, దేశభక్తి నరనరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, అది రైతులు కానివ్వండి, వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి 50 లక్షల రూపాయలు ఇవ్వటం, అందులో 22,50,000 అబ్బాయికి, 22,50,000 అమ్మాయికి, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆయన తల్లిదండ్రులకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇచ్చి వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఒకటే మేము మనవి చేసేది, వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ దుర్మార్గుల మీద ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా, భారతదేశం యొక్క గొప్పతనం నిలబడినప్పటికీ కూడా పోయిన ప్రాణాలను ఇంకా తీసుకురాలేం కనుక ఆ కుటుంబానికి అదే చెప్పాం. తండ్రి లేడు, లేకపోతే ఇంటి పెద్ద దిక్కు లేడు అనేటువంటి బాధ మీకున్నా మేము తప్పనిసరిగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాం. చిన్న కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా మీరు ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలని అడిగినా మీకు అండదండలుగా నిలబడతాం అనేటువంటి ధైర్యాన్ని వారికి చెప్పాం. అయినప్పటికీ వారిలో కట్టలు తెంచుకుని వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపే పరిస్థితి మా దగ్గర లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట అయితే చెప్పారో అవన్నీ చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఉంటాయనేటువంటి మాటను కూడా వారికి చెప్పాం. ఈ సందర్భంగా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ కూడా జీవితంలో స్థిరపడే విధంగా ఈ ఆర్థిక సహాయం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆయన సొంత డబ్బుతో ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఉపయోగపడి వాళ్ళు మంచి జీవితాల్లోకి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.